లైఫ్లో చూసే అంశాలు కొన్ని రియల్ లైఫ్లో అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఇది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పలు మలుపులు తిరిగిన ఈ ఉదంతం చివరకు సుప్రీంకోర్టు కారణంగా ఏళ్లకు ఏళ్ళు సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడటమే కాదు, హ్యాపీ ఎండింగ్ అన్నట్లు శుభం కార్డు వేసిన వాయనం ఆసక్తికరంగా మారింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన ఒక యువకుడి విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. కింది కోర్టులు అతడికి విధించిన జైలు శిక్షను రద్దు చేసింది. అదెలా అంటే, ప్రేమ పేరుతో తన్ను వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీస్ కేసు పెట్టిన అమ్మాయి తర్వాతి కాలంలో అతన్ని పెళ్లాడటమే. తాజాగా భార్యాభర్తలుగా ఉన్న వారి దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. ఈ సినిమాటిక్ కేసు వివరాల్లోకి వెళితే, సూర్యాపేటకు చెందిన శ్రీకాంత్ ఒక అమ్మాయి వెంట పడేవాడు. తనను ప్రేమించాలి అంటూ ఆమెను వేధించేవాడు. దీంతో ఆ అమ్మాయి తనను వేధిస్తున్న శ్రీకాంత్ మీద 2017 జూలై 1న కేసు పెట్టింది. దీంతో అతడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి కేసు విచారణ సూర్యాపేట 2వ అదనపు సెషన్ జడ్జి కోర్టు విచారించింది. అతడు చేసిన తప్పులకు శిక్షగా 2021లో 2 ఏళ్లు జైలు, 1000 రూపాయల ఫైన్తో పాటు సెక్షన్ కింద 6 నెలల జైలు, 500 రూపాయల ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను యువకుడినని, తాను ప్రేమించాననే తప్పించి బాధితురాల్ని ఎక్కడా భౌతికంగా హాని తలపెట్టలేదని, తన ఫ్యూచర్ను పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని కోరాడు. అతడి వాదాల్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను 3 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పునకు సంతృప్తి చెందని అతను అప్పీలు చేసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా అతడి వాదనల్ని పరిగణలోకి తీసుకొని కింది కోర్టులు అతడికి విధించిన శిక్షను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం బాధితురాలు అప్పటికే అతన్ని పెళ్లాడటమే. వీరిద్దరూ 2023 ఆగస్టులో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కోదాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరి పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు 2024 ఏప్రిల్ 16న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదితో ప్రత్యేకంగా తనిఖీ చేపట్టారు. నిజంగానే నాగరాజు గతంలో అతడిపై కేసు పెట్టిన బాధితురాలు ప్రస్తుతం భార్యాభర్తలుగా ధృవీకరించారు. నాగరాజుపై బాధితురాలు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ తర్వాతి కాలంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న కారణంగా అతన్ని జైలుకు పంపితే వారి వైవాహిక జీవితం ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు కింది కోర్టులు విధించిన శిక్షల్ని రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అధికరణం ప్రకారం తనకున్న అధికారాల్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పును ఇచ్చింది.